జూటూరు చిన్న ప్రభాకర్ రెడ్డి నీ ఇంటి పేరులోనే ఉంది జోటా అనేది. ఓకేనా? సభ్యతా సంస్కారం లేదా? సాక్షిపత్రి మీద నీకు ఏమైనా అక్కసుంటే, జగన్మోహన్ మీద నీకు అక్కసుంటే ప్రజాక్షేత్రం తెలుసుకో. సాక్షిపత్రి మీద నీకు అక్కసుంటే కోర్టులో ప్రెస్టస్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాంట్లో తెలుసుకో. ఓకేనా? ఎన్నో మార్గాలు ఉన్నాయి. నీ తాడిపత్రి రౌడీ రాజ్యాన్ని మొత్తం రాష్ట్రం విస్తరిస్తామన్నావు. నువ్వు ఏమనుకున్నావు? నీ కథ సపోజ్ రౌడీ అరాచకం రావాలంటే రా. నీలాంటి వాడికి కొట్టాడుకోవాలని చేసుకోవాలని సిగ్గుచేటుగా ఉంది. మనిషివేనా నువ్వు? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది నువ్వు, నీ మాటలు, నీ కథ. కొద్ది కూడా సిగ్గనిపించడం లేదా నీకు? ఓకేనా? నిజంగా జేసీ నాయుడు కడుపును పుట్టా? మీ నాయ స్వతంత్ర సమరయోధులు అంటున్నావు. నాయుడు కడుపును పుట్టారా లేకపోతే ఇంకెవరికైనా పుట్టారా మీరు? నాయుడు కడుపును పుట్టితే ఈ విధంగా మాడతారా మీరు? జేసీ నాగిరెడ్డి స్వతంత్ర సమరయోధులు. ఓకే, ఆయన కడుపులో మీరు చీడలు పుట్టి ఈ విధంగా మాట్లాడతారు. మీకు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడతారు. కొద్దిగా నీకు సిగ్గనిపిలా? ఈ మాటలు నిజంగా నీకేమైనా నీతి ఏమైనా ఉంటే ఉరేసుకొని చావు నువ్వు. ఓకేనా? ఆ నాయకుడు ఆత్మీయ శాంతిస్తుంది, లేకపోతే ఆత్మకు శోభిస్తుంది. ఓకేనా? రెండోది, నువ్వు నీ బతుకు ఏం మాడుతున్నావు నువ్వు? మీరు 80 నీ యొక్క పరిధి. ఓకేనా? నీ యొక్క పరిధి, నీ అన్న యొక్క పరిధి. ఓకేనా? అది తాడిపత్రికే పరిమితం. ఓకేనా? తాడిపత్రిలో నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఈరోజు ఎలక్షన్ రా, తెలుసుకున్న ప్రజాక్షేత్రంలో నువ్వా నేననేది. నీకు అంత ధైర్యం ఉంటే ఎంతో వద్దు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అవసరం లే. ఈ రోజు నువ్వు చేసిన పనికి రా, ఈరోజు ప్రజాక్షేత్రం తెలుసుకుందాం, నీ శక్తి సామర్థ్యం తెలుసుకుందాం రా. ఓకేనా? ఒకటి, మనిషి కలపడాలంటే ఎవడికి ఎక్కువ కాడు. ప్రభాకర్ రెడ్డి ఒకరొకరు కొట్టుకోవాలంటే ఒకరొకరు ఎవరు ఎక్కువ కాదు. నేను నిన్ను కొట్టగలను, నువ్వు నన్ను కొట్టగలవు. ఓకేనా? అది కాదు, ప్రజాక్షేత్రం తెలుసుకున్నారా. నువ్వు ఒక తాడిపత్రి పరిమితం. ఈ రోజు తాడిపత్రి ప్రజలు చూసి అసహించుకున్నారు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుడిని, దుష్టుడిని మేము ఎన్నుకున్నావా అని. ఓకేనా? అసహించుకుంటారు. ఇదే మీకు వినాశకాల విపరీత బుద్ధి. మీకు వినాశం దగ్గరికి వచ్చింది. ఓకేనా? ఇంతమంది ప్రాణాలను బలిగొన్నారు. ఓకేనా? ఒకదాని తర్వాత ఇన్ని సంఘటనలు చేసినారు మీరు. ఇంతమంది పాపం కొట్టుకుని మీరేం బాగుపడరు. ఓకేనా? మీ వంశమే నాశనం అయిపోతుంది అతి తొందరలో. ఓకేనా? ఎందుకురా నీకు అంత తల తవకాన మాట్లాడతావు నువ్వు? ఏం నీకు అంత కలుగుతున్నాయి చెప్పు నువ్వు? ఏమి నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీ కూతురు లేదా? నీకు కోడలు లేదా? వాళ్ళ ఆడవాళ్ళు కాదా? మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడు. 60 ఏళ్ళు భయపడింది. ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి గుండె కోసినారు, నీకు తెలుసు కదా. కాలు ఇరిగింది, పొట్ట గుండెకాయతో కోస్తున్నారు. ఈసారి కోస్తే పట్టుకోలేవు నువ్వు. ఓకేనా? సభ్యత సంస్కారంగా మాట్లాడు, హర్షిస్తాం. ఓకే, దాన్ని వదిలేసి ఈ విధంగా నువ్వు మాటకు అసభ్య పదాలను దూషిస్తున్నావు. ఏం నీకు ఎక్కువ మాట్లాడలేరా? ఎవరు మాట్లాడలేరు చెప్పు? అసభ్యత